తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోకల్ బాడీ ఎన్నికలను హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9పై కూడా స్టే విధించింది. హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడింది. అయితే హైకోర్టు ఆర్డర్ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం మరో నిర్ణయం తీసుకోనుంది. ఎంతగానో ఎదురు చూస్తున్న రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఇప్పటికే జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఖరారు చేసుకొని పలుచోట్ల నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లకు ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎంతోమంది కాంగ్రెస్ ఆశావాహులకు సంతోషంతో గంతులేశారు. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థుల్లో టెన్షన్ కూడా మొదలైంది. ఎలక్షన్ నిర్వహణపై ట్రైనింగ్ కూడా నిర్వహించారు. పోలీస్ బందోబస్తు ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. జిల్లాల్లో, మండలాల్లో కూడా అందరూ అప్రమత్తమయ్యారు. కానీ 6 వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది కదా, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, హైకోర్టు ఇచ్చిన స్టేను వేకెట్ చేయాలని కోరడం. తర్వాత రెండవది పార్టీ తరపున 42% రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. ఇక ఇదంతా కుదరదు అనుకుంటే పాత రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్స్కు వెళ్ళడం తప్ప మరో దారి లేదు. ఇక లేదంటే చివరగా 4వది హైకోర్టులో కేసు తేలే వరకు ఎన్నికలు వాయిదా వేసుకోవాలి. ఓకే, ఇదంతా జరగాలి అంటే జనవరి 2026 వరకు ఆగాల్సిందే. చూద్దాం 6 వారాల వరకు ఆగుతుందా లేక హైకోర్టు సూచనలు పాటిస్తుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.